మిత్రమా, గుర్తుపెట్టుకో, కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల రావాలి. ఎవరైతే ఎగతాళి చేశారో వారే మన కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదగాలి. నీదైన రోజు వచ్చేదాకా నీది కాని క్షణం నిన్ను నిందిస్తూనే ఉంటుంది. ఏది ఏమైనా మాట ఇస్తే మర్చిపోకూడదు, మర్చిపోయేవాడు మాట ఇవ్వకూడదు. బాధని కూడా బలంగా మార్చుకోవడం నేర్చుకో. భయం కూడా నీకు బానిస అవుతుంది. అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు, నాన్న గుండెలోని బాధలు, నీకు జరిగిన అవమానాలు నిన్ను జీవితంలో ఎంత దూరమైనా తీసుకువెళ్తాయి. పడిపోయాక పలచన అయిపోతావు, చుట్టాలలో చులకన అయిపోతావు. పట్టించుకోకు. నీ సమయం రాకపోదు, నువ్వు సమాధానం చెప్పకపోవు. నువ్వు ఓడిపోయిన ప్రతిసారి నీ విజయానికి ఒక మెట్టు అవుతుంది. అంతేకాని అలసిపోయి వెనకడుగు వేస్తే నీ శిఖరాన్ని నువ్వు చేరుకోలేవు. ఒకే ఒక్క జీవితం. చావైనా రావాలి, గెలుపైనా రావాలి. చిన్న చూపు చూసిన ప్రతి ఒక్కడికి నీ గెలుపు సమాధానం అవ్వాలి. తెగిస్తే తిరగబడి పోరాడు, లేకపోతే వెనక్కి తిరిగి చూడకుండా పారిపో. మనకంటూ ఒక రోజు వస్తుంది కదా అని కూర్చోకు. అసలు ప్రయత్నించకుండా మనకంటూ ఒకరోజు ఎలా వస్తుంది? నీతో అవసరం పడి దగ్గరయ్యే వాళ్ళు ఎవరో, నీ అవసరంలో దగ్గర ఉండేవాళ్ళు ఎవరో తెలుసుకుంటే చాలు. నీ సామర్థ్యం ఏంటనేది నీ గెలుపు చెప్తుంది. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో విమర్శలు, మరెన్నో ఎదురు దెబ్బలు ఎదురవుతాయి. వాటిని చూసి ఆగిపోవడమా, లేక పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమా అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. నీ జీవితంలో రంగులు పోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ రంగులు బయటపడతాయి. తట్టుకొని నిలబడు, మళ్ళీ నీ జీవితంలో రంగులు తిరిగి వస్తాయి. డబ్బుల కోసం ఉద్యోగాలు అమ్మే సమాజంలో బ్రతుకుతున్నాం. అలాగని ఆగిపోకు, ఇంకా గట్టిగా ప్రయత్నించు. అత్యంత ప్రమాదకరమైన వ్యసనం ఏంటో తెలుసా? ఒకరి గురించి ఇంకొకరికి చాడీలు చెప్పడం, లేనిపోనివి చెప్పి వాటితో మనం సంతోషంగా ఉండడం. అదేదో గొప్పతనం అనుకుంటారు. కానీ నీ గురించి అందరికీ తెలిసిన రోజున నీ చాడీలు విన్నవాళ్ళు కూడా నీతో ఉండరు. నీకు ఒంటరితనం తప్ప ఇంకేం మిగలదు. భరించడం నీ బలమని నువ్వు అనుకుంటావు, కానీ ఎదుటివాడు అది నీ బలహీనత అనుకుంటాడు. కొన్ని సందర్భాల్లో ఆవేశంగా పరిగెత్తడం కంటే ఆలోచించి నడవడం మంచిది.